ఈ మధ్య వచ్చిన ఫిదా మూవీ అన్ని చోట్ల మంచి హిట్ టాక్ తో ముందుకెళ్తుంది. ఈ కథలోని భానుమతి పాత్రను శేఖర్ కమ్ముల చాలా చక్కగా తీర్చిదిద్దాడు. కానీ మొదట్లో ఈ కథను మహేష్ కు వినిపిస్తే ఆయన ఏ నిర్ణయం చెప్పకుండా కొనసాగించాడట. ఒకవేళ ఈ సినిమాను మహేష్ తో గనక తీసి ఉంటే ఒక చక్కటి ఫీల్ గుడ్ మూవీ తన ప్రాధాన్యతను అంతా కోల్పోయి మహేష్ కోసం ఈ కథలో అనేక మార్పులు చేర్పులు చేసి అటు కమర్షియల్ గాను కాకుండా ఇటు ఒక మంచి సినిమాగాను కాకుండా శేఖర్ కమ్ముల మరొక ఘోర పరాజయాన్ని అందుకొని ఉండేవాడని కొందరు విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా దర్శకుడు గౌతమ్ మీనన్ ఏం మాయ చేసావే కథను మొదట్లో మహేష్ కు వినిపించినప్పుడు ఆ కథకు తాను సరిపోనని నాగ చైతన్యను హీరోగా పెట్టుకోమని సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక విధంగా ఆలోచిస్తే ఇలాంటి ప్రేమ కథల విషయంలో మహేష్ తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవే అనిపిస్తుంది. ఏమైనా మహేష్ శేఖర్ కమ్ములకు అనుకోని అదృష్టంగా మారాడనుకోవాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.